కొత్త కల్టివేటర్లు అయితే తయారు చేయడం జరిగిందండి. ఇవైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కొత్త కల్టివేటర్లు, అదే విధంగా అడ్డాలు, అదే విధంగా కల్టివేటర్ల కాళ్ళు, వీటి వరకు ఎవరికైనా విడివిడిగా కావాలి అన్నా నన్ను సంప్రదించండి. ఇవైతే అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అదే విధంగా కల్టివేటర్లు పాతవి కూడా మన దగ్గర అమ్మకానికి ఉన్నాయండి. వీటితో పాటు కొత్త ట్రాలీ గురించి అయితే మీకు ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. మన టిఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వాగతము, సుస్వాగతము. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఆదరిస్తూ ఉన్నారో, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తూ ఉన్నటువంటి మన ప్రేక్షకులకి అందరికీ కూడా పేరు పేరున టిఎన్ఆర్ తరపున మన ఛానల్కి స్వాగతము, సుస్వాగతము. నేను ఈ వీడియోలో మీకు కల్టివేటర్లు, అదే విధంగా కొత్త ట్రాలీలు అమ్మకానికి ఉన్నాయండి. వాటి గురించి నేను వివరంగా చెప్పబోతున్నాను. దయచేసి మీరు మాత్రము వీడియోని మీరు ఖాళీగా ఉన్న సమయంలోనే ప్రశాంతంగా కూర్చొని మొదటి నుంచి వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి. అప్పుడే అన్ని వివరాలు కూడా మీకు అర్థమవుతాయి. ఇంకా మీకు ఏమైనా సమాచారం కూడా కావాలి అన్నా నా నెంబర్ కూడా చెప్తాను. దయచేసి మీరు నా నెంబర్ నోట్ చేసుకోండి. ఇంకా సందేహాలు ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి, నేనే మాట్లాడతాను. అన్ని వివరాలు, సందేహాలు, మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్, ఇంకేమన్నా వేరే ఏమైనా ఉన్నా అన్ని వివరాలు ప్రశాంతంగా మాట్లాడుకుందాము. దయచేసి ఎవరైతే నిజంగా కొనాలి అని ఉద్దేశం ఉంటేనే వాళ్ళే ఫోన్ చేయండి. దయచేసి టైంపాస్ కాల్స్, లేదంటే ఒకసారి మామూలుగా మాట్లాడి చూద్దాము అని అలాంటి ఉద్దేశం ఉంటే అసలు ఫోన్ చేయమాకండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మళ్ళీ చెప్తున్నా వినండి, ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఈ ఖమ్మం అనేది ఎక్కడెక్కడికి చుట్టుపక్కల మధ్యలో ఉంది అంటే, ఈ ఖమ్మం వచ్చేసి హైదరాబాదు, సూర్యాపేట, ఖమ్మం, అదేవిధంగా భద్రాచలము, కొత్తగూడెము, పాల్వంచ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖమ్మము. ఇకపోతే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే జంగారెడ్డిగూడెము, సత్తుపల్లి, అదేవిధంగా వైరా, ఖమ్మము. ఇంకా ఇటు వరంగల్ సైడ్ చూసుకున్నట్లయితే వరంగల్, మహబూబాబాదు, డోర్నకలు, ఖమ్మము. ఇంకా ఏంటంటే ఇటు సైడ్ మనము ఒకవేళ విజయవాడ సైడ్ చూసుకున్నట్లయితే విజయవాడ, వచ్చవాయి, లేదంటే కోదాడ, ఖమ్మము. సో ఈ ఖమ్మం అన్నమాట. ఈ ఖమ్మం అనేది చూశారు కదా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖమ్మము. ఎవరైతే మీకు నిజంగా కావాలి, కొనాలనే ఉద్దేశం ఉంటే దయచేసి నా నెంబర్కి ఫోన్ చేయండి. టైంపాస్ అసలు చేయమాకండి. ఇక నేను చెప్పినట్టు ఈ వీడియోలో మీకు ఫస్ట్ ట్రాలీల గురించి చెప్తానండి. అదే విధంగా వాటి తర్వాత కల్టివేటర్లు, అడ్డాలు, అదే విధంగా కల్టివేటర్ల కాళ్ళు, వాటి సైజులు అవన్నీ కూడా వివరంగా చెప్తాను. ఇక ఆలస్యం చేయకుండా అసలు వీడియోలోకి అయితే వెళ్ళబోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ కూడా చేయండి. వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వీడియో మొదలు పెడుతున్నాను. అయితే ఇప్పుడు నేను ఒకటో నెంబర్ ట్రాలీ గురించి అయితే చూపిస్తాను. మొత్తం 3 ట్రాలీలు చెప్తాను. మూడిట్లలో ఒకటో నెంబర్ ట్రాలీ గురించి చెప్తాను, దాని తర్వాత 2, దాని తర్వాత 3 అనమాట. మొత్తం 3 చెప్తాను. 3 చెప్పాక కల్టివేటర్ల గురించి చెప్తాను. మనమైతే మొదటి ట్రాలీ గురించి అయితే వెళ్ళిపోదాము, పదండి. ఇప్పుడు చూస్తున్న ఈ 2 ట్రాలీలు ఉన్నాయి కదా, ఇగో ఇటు ఎడం వైపు ఉన్నదేమో ఒకటోది, కుడివైపు ఉన్నదేమో రెండవది అనమాట. ఈ 2 ట్రాలీలు కూడా చూడటానికి ఒకటే విధంగా ఉన్నాయండి. కానీ ఎడమ వైపు ఉన్నదేమో మీడియము, అదేవిధంగా కుడివైపు ఉన్నదేమో హెవీ అన్నమాట. చూడండి, ఆ గోటాలు, ఆ రింగులు కూడా పైన పెట్టి తయారు చేయడం జరిగిందనమాట. ఈ 2 ట్రాలీలు కూడా అమ్మకానికి కాదండి, ఆల్రెడీ అమ్మటం జరిగింది. మీకు ఒకసారి చూపిద్దామని అయితే ఈ వీడియో ద్వారా అయితే మీ ముందుకు వచ్చాను. ఎవరికి అమ్మాను ఏంటి అవన్నీ కూడా మీకు వీడియోలోనే చూపిస్తాను, చెప్తాను కూడా. ఈ వీడియోలోనే ఉంటాయి అన్ని వివరాలు. దయచేసి వీడియోను కూడా చివరి వరకు చూడండి. ఇవి 5 ఇంచుల బయటి పోస్టులు అండి. గమనించినట్టయితే ఈ పోస్టులు కూడా 5 ఇంచుల బయటి పోస్టులు. అదేవిధంగా డోర్ల ఎత్తు వచ్చేసి 18 ఇంచుల ఎత్తు డోర్లు అండి. టైర్లు కూడా రీబటన్ టైర్లు మాత్రమే ఉంటాయి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు కూడా కొత్త ట్రాలీలు చేసేవాళ్ళు ఎవరు కూడా టైర్లు అయితే ఇవ్వరండి. నేనైతే రీబటన్ టైర్లు ఇస్తాను. వెనక చూశారు కదా,
శేషివర్ధను, అదే విధంగా ఇంకొక పేరు కూడా ఏదో రాయటం జరిగింది. శేషివర్ధను, ఇంకా దాని పక్కన ఏదో పేరు కనిపించట్లేదండి. ఇదైతే అయిపోయింది. ఇది కూడా అడ్వాన్స్ అయితే వచ్చాయండి. దీనికైతే ఇంకా పేర్లు రాయలేదు. ఒకవేళ అన్న వాళ్ళు పేర్లు రాయమంటే రాసిస్తాను. అటు సైడ్ ఏమో ఇంకో సంపత్ ఉందని పేరు ఉందండి. చూడండి, వెనక ఒకదానికేమో పులి వేసాము, ఒకదానికేమో ఆంజనేయ స్వామి బొమ్మ వేసామన్నమాట. మీకు ఇటువంటి ట్రాలీలు ఏమైనా కావాలి అంటే నన్ను సంప్రదించి. అటు గమనించారా, అటు కల్టివేటర్లు, అదేవిధంగా గొర్రులు, ప్లవులు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అవి కూడా అమ్మకానికే ఉన్నాయండి. మన దగ్గర సామాన్లు కూడా అమ్మకానికే ఉన్నాయి. కావాలి అంటే సంప్రదించండి. నేను అదే చెప్తానండి, చూడటానికి అన్ని ట్రాలీలు కూడా ఒకే విధంగా వీడియోలు, ఫోటోలలో ఉంటాయి. మీకు వాటికి సంబంధించిన తేడా అర్థం కావాలి అంటే డైరెక్ట్గా మీరు ట్రాలీ మీ కళ్ళతో చూస్తేనే అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు చూసినటువంటి ఈ 1వ నెంబరు ట్రాలీ ఇక్కడ మీరు గమనించినట్లయితే 1, 2 కూడా నేను ఒకటే వీడియోలో మీకు చూపించాను. ఈ 2 కూడా మనము ఇద్దరు అన్న వాళ్ళకైతే గుండాల మండలము, భద్రాద్రి కొత్తగూడెము జిల్లా వాస్తవులకు చెందినటువంటి ఈ గుండాల మండలంలో ఉన్నటువంటి 2 గ్రామాలకి చెందినటువంటి అన్న వాళ్ళకైతే అమ్మటం జరిగింది. అన్న వాళ్ళకి సంబంధించిన ఫోటో అయితే ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇది ఇప్పుడు చూసిన ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అనేది అన్న వాళ్ళు 1వ నెంబర్ ట్రాలీ అనేది మన దగ్గర చీకటి సమయంలో వచ్చి తీసుకుని వెళ్ళటం జరిగింది. అయితే ఆ సమయంలో వీడియో అనేది తీయటం కుదరక నేను వీడియో చేయలేదు. 1వ నెంబర్ ట్రాలీ అయితే ఈ అన్న వాళ్ళు, ఇప్పుడు మీరు చూస్తున్న అన్న వాళ్ళు అయితే తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ అన్న వాళ్ళది వచ్చేసి పోతిరెడ్డి గ్రామము, పోతిరెడ్డిగూడెము గ్రామము, గుండాల మండలము, భద్రాద్రి కొత్తగూడెము జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి సారయ్య గారికైతే ఈ 1వ నెంబర్ ట్రాలీ అనేది మనం అమ్మటం జరిగింది. అన్న వాళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా 2వ నెంబర్ ట్రాలీ కూడా ఇందాక వీడియోలో చూశారు. ఆ ట్రాలీని కూడా మనము భద్రాద్రి కొత్తగూడెము జిల్లా, గుండాల మండలం వాస్తవులకే అమ్మటం జరిగింది. ఒకసారి ఆ ట్రాలీకి సంబంధించిన చిన్న చిన్న వీడియోలు తీయటం జరిగింది. ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ అవైతే మీకు చూపిస్తాను, చూడండి. ఈ 2వ నెంబరు ట్రాలీ అనేది టాటా ఏసీకి కట్టుకొని అయితే ఉదయం 6 గంటలకైతే మన దగ్గర నుంచి అయితే బయలుదేరుతుందండి. ఈ 2వ నెంబరు ట్రాలీ చూశారు కదా, టాటా ఏసీకి కూడా కట్టుకొని సిద్ధమవుతుంది అనమాట బయలుదేరడానికి. ఈ ట్రాలీ అనేది ఇప్పుడు ఖమ్మము నుంచి వయ్యా ఇల్లెందు, అదేవిధంగా ఇల్లెందు మీదుగా గుండాల దగ్గర ఉన్నటువంటి రాయిపాడు అనే ఒక చిన్న గ్రామానికైతే మనము పంపించడానికైతే టాటా ఏసీకి కట్టుకొని సిద్ధం చేసుకోవటం జరిగిందనమాట. చూడండి, ఇది కూడా కొత్త ట్రాలీనండి. దయచేసి నేను చెప్పేవి పూర్తిగా వింటూ ఉండండి. అదేవిధంగా మార్గ మధ్యంలో కారేపల్లి గేటు దగ్గర కూడా ఒక చిన్న వీడియో అనేది మీకోసమే చూపిద్దామని అయితే చూపిస్తున్నా. చూడండి, ఇది అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే కారేపల్లి గేటు దగ్గర మార్గ మధ్యంలో ఆగి అయితే అదే ట్రాలీని మీకోసము ఒక చిన్న వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నాను, చూడండి ఒకసారి. ఇక ఇప్పుడు చూశారు కదా ఈ 2వ నెంబర్ ట్రాలీ. ఈ 2వ నెంబర్ ట్రాలీ కూడా ఎవరికి పంపించామంటే అనంతోగు గ్రామం అనే దగ్గర ఉన్నటువంటి రాయిపాడు గ్రామము, గుండాల మండలము, భద్రాద్రి కొత్తగూడెము జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి పోతయ్య గారికైతే ఈ 2వ నెంబర్ ట్రాలీ మీరు గమనించారు కదా, మనము టాటా ఏసీకి కట్టుకొని ఈ ట్రాలీ అనేది ఈ భద్రాద్రి కొత్తగూడెము జిల్లా, గుండాల మండలము, అనంతోగు గ్రామం దగ్గర ఉన్నటువంటి రాయిపాడు అనే ఒక చిన్న గ్రామానికైతే ఈ ట్రాలీ అనేది ఈ విధంగా టాటా ఏసీకి కట్టుకొని అయితే వెళ్ళటం జరిగి ఉంది. అన్న వాళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదాలు. అన్న వాళ్ళ ఫోటోలు కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇప్పుడు చూశారు కదా ఈ 2 ట్రాలీలతో పాటు ఇప్పుడు ఒక 3వ నెంబరు ట్రాలీ అమ్మకానికి సిద్ధంగా ఉందండి. ఇది ఏంటి అంటే ఒక మీడియం గేజ్లో తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ. దీనికి మనమైతే బ్లూ రంగు అయితే వేయటం జరిగింది. బొమ్మలు అయితే ప్రస్తుతానికి మేస్త్రి గారు వేస్తున్నారు. అదే విధంగా రాబారు చూసుకున్నట్లయితే 6 ఇంచుల చింతకాయ రాబారండి. చింతకాయ రాబారంటే ఏంటంటే ఈ రౌండ్ది ఉంటుంది చూసారా, ఈ రౌండ్ది ఇంజన్కి తగిలిచ్చేది
ఈ ట్రాలీ కొసన రౌండ్ ఉంటుంది చూసారా, అది ఆ రౌండ్ అనేది తిరిగేది కాదండి. ఆ రౌండ్ అనేది డైరెక్ట్గా వెల్డింగ్తో జాయింట్ చేసి ఉంటదన్నమాట. ఇది ఒక రకమైన ట్రాలీ. ఈ ట్రాలీ ఇప్పుడు అమ్మకానికి ఉంది. దాని గురించి మీకు వీడియో కూడా చూపిస్తాను. ఇంకొక చిన్న సందేహం ఏంటంటే, ఇందాక చూపించినటువంటి ఒకటవది రెండవది ట్రాలీలు అవేంటంటే, అవి ఆ రాబారు చివర అనేది ఈ తిరిగే కొండి, ఆ రౌండ్ అనేది తిరిగిద్దండి. దాన్ని కూడా ఈ తిరిగే వాటిలో కూడా 3 రకాలు ఉన్నాయండి. ఒకటేమో ఆ రాడ్డుని రాబారుకి మనం పైన వెల్డింగ్ చేయొచ్చు, లేదంటే మధ్యలో వెల్డింగ్ చేయొచ్చు, లేదంటే కింద కూడా వెల్డింగ్ చేయొచ్చండి. మీకు దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ వివరంగా చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా బెడ్ సిస్టమ్ ఉన్నటువంటి ట్రాక్టర్లకైతే ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు, ఆ రాడ్డుని రాబారికి పైన పెట్టడం వల్ల లాభం ఏంటి, మధ్యలో పెట్టడం వల్ల లాభం ఏంటి, కింద పెట్టడం వల్ల లాభం ఏంటి అని అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు నేను ఒక చిన్న సలహా అయితే ఇస్తానండి. పైన పెడితే ఏమవుద్దంటే, ఆ రాడ్ అనేది మనం ఏదన్నా ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ కొంచెము కాళ్ళకి తగలవచ్చు. అదొకటే నేను గమనించాను. మధ్యలో పెట్టడం వల్ల లాభం ఏంటంటే, మధ్యలో పెడితే చూడటానికి కూడా అందంగా ఉంటుంది. కానీ మధ్యలో పెట్టడం వల్ల ఒక చిన్న మిస్టేక్ ఒకటి ఉందండి. ఏంటంటే, ఒకవేళ మనము ఎప్పుడైనా దానికి గ్రీజు పుయ్యాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదొక్కటే ఇబ్బంది మధ్యలో. కానీ మధ్యలోనే ఎక్కువ బాగుంటుందండి. ఇక కింద చూసుకున్నట్లయితే, కింద చూస్తే ఏమవుద్దంటే, కింద పెట్టినప్పుడు చూడటానికి ఏదో చాలా ఎత్తుగా లేచినట్టు అనిపిస్తుంది. కానీ కింద కూడా బాగానే ఉంటుంది. ఏదైనా గ్రీజు పూసుకోవాలనుకున్నా కానీ కింద కూడా బాగానే ఉంటుంది, పైన కూడా బాగానే ఉంటుంది. కానీ మధ్యలోదే నాకు తెలిసి అయితే మధ్యలోదే బాగుంటాయి. కానీ గ్రీజ్ ఏమన్నా పూసుకోవాలంటే కొంచెము ఇబ్బంది అవుద్ది. దీనివల్లే మధ్యలో దానివల్ల ఇబ్బంది అవుద్ది. ఇంకొంతమంది అన్నారంటే, అసలు ఈ గోటాలు తిరిగే వాటికను చింతకాయ మోళ్ళు అంటే ఆ రౌండ్ అనేది తిరగకుండా డైరెక్ట్గా వెల్లింగ్తో ఉండేస్తుంది. మరి ఆ రెండింటికి తేడా ఏంటని అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ తిరిగే వాటి వల్ల ఏంటంటే, ఇంజన్కి వెనక ఆ టైర్ల మధ్యలో బెడ్ ఉండాలండి. ఇట్లా 2 బెడ్ ఉంటాయి. ఆ రెండింటి మధ్యలో ఈ రౌండ్ అనేది తిరిగేది అనేది వెళ్ళి కూర్చుంటది అనమాట. అలాంటి ట్రాక్టర్లకి ఇవైతే సరి తూగుతాయి అనమాట. ఇంకొకటి ఈ తిరగంది ఉంటుంది కదా, వెల్లింగుతో ఉండే ఈ రాబారు, అదేంటంటే ట్రాక్టర్కి ఇచ్చు టైపు మాదిరిగా మనం చేయించుకోవాలి వెనక. ఈ ఇచ్చు టైపు మాదిరి ఎక్కువ సేఫ్ అండి. నాకు తెలిసినంత వరకు అయితే ఏదైనా ప్రమాదం జరిగినా మనకి ఇంజన్ అనేది తిరగకుండా బోర్లా పడకుండా ఉండాలి అంటే ఇచ్చు టైపు తయారు చేయించుకుంటేనే చాలా ఉత్తమము. నాకు తెలిసైతే ఈ బెడ్ సిస్టమ్ కానీ గోటాలు కానీ అన్నీ కూడా నాకు తెలిసి కొంచెం ప్రమాదకరమేనండి. అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. ఇక ఇప్పుడు అమ్మకానికి ఉన్నటువంటి ఒక 3వ నెంబరు ట్రాలీ మీకు దాని గురించి వీడియో చూపిస్తాను, పదండి. ఇప్పుడు చూస్తున్న ఈ 3వ నెంబర్ ట్రాలీ ఉంది కదా, ఇప్పుడైతే ఈ ట్రాలీకి మన మేస్త్రి గారు అయితే బొమ్మలు అనేది వేయడం జరుగుతూ ఉంది. ఈ ట్రాలీ అయితే అమ్మకానికే ఉందండి. కొంచెం గమనించండి. ఇది ఒక కొత్త ట్రాలీ అండి, పాతది కాదు, రీమోడల్ చేసింది కాదు, కొత్త ట్రాలీ. అదే విధంగా ప్లాట్ఫారం గమనించినట్లయితే దీనికి 6 mm 6 గేజు ప్లాట్ఫారం అయితే వేయటం జరిగింది. పోస్టులు కూడా 4 ఇంచుల లోపలి పోస్టులు అండి. ఇందాక చూసినవేమో 5 ఇంచుల బయటి పోస్టులు, ఇవేమో 4 ఇంచుల లోపలి పోస్టులు. అదేవిధంగా డోర్ల ఎత్తు వచ్చేసి 18 ఇంచుల ఎత్తు డోర్లు. వెనక కూడా గమనించినట్లయితే ఇది అగ్రికల్చర్కి కోసమైతే ఆకుపచ్చ రంగు వేయటం జరిగి ఉందన్నమాట. ఒకసారి లోపల కూడా చూడండి, పోస్టులు లోపలి తిరిగి ఉన్నాయి. అదేవిధంగా డోర్ల యొక్క షీటు గేజ్ వచ్చేసి 12 గేజు వాడటం జరిగిందండి. డోర్ల షీట్ వచ్చేసి 3 రకాలుగా ఉంటుంది, 10, 12, 14. ఇది మీడియం అండి, 12 వాడటం జరిగింది. పొడవు వెడల్పు చూసుకున్నట్లయితే పొడవు వచ్చేసేమో 10.5, వెడల్పు వచ్చేసేమో 6 అడుగులండి. మీకు ఇంకా వేరే కొలతలతో ఏమన్నా కావాలి అన్నా కూడా ఆ విధంగా కూడా తయారు చేసి పెడతానండి. మరింత సమాచారం కోసం 99 48 939 108కి ఫోన్ చేయండి, మాట్లాడుకుందాము. చూశారు కదా ఈ వీడియో. ఇది మీరు అమ్మకానికి ఉన్నటువంటి ఒక ట్రాలీ అనమాట. ఇది అటు లైట్ వెయిట్ కాదు, అది కంప్లీట్గా హెవీ కాదండి.
ఒక మీడియం గేజ్లో తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ. ఈ ట్రాలీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం బ్లూ రంగులో వేసి మేస్త్రి గారు అయితే బొమ్మలు వేయటం జరిగిందనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను 1, 2 వీడియోలలో బొమ్మలు వేసేదేమో ఒక మేస్త్రి గారు, ఇక్కడ 3వ నెంబరు ట్రాలీలో అయితే మేస్త్రి గారు వేరే మేస్త్రి గారు మీకు కనిపిస్తూ ఉన్నారు. మనకి ఎప్పుడు వేసేది కూడా ఇప్పుడు చూసినటువంటి వీడియోలో ఉన్నటువంటి మేస్త్రి గారే. మన ఈ మధ్య మేస్త్రి గారు అటు తిరుపతి వెళ్ళడం వల్ల ఒక 10 రోజులు అనేది మన ట్రాలీలకి మేస్త్రి గారు అందుబాటులో లేరు. అప్పటి వరకు అయితే నేను టెంపరీగా వేరే మేస్త్రి గారిని అయితే పిలిచి వేపించడం జరిగింది. ఈ మేస్త్రి గారు అయితే ఏ బొమ్మ కావాలి అంటే ఆ బొమ్మ ఖచ్చితంగా ప్రింట్తో సహా ఇచ్చేస్తారు, అంత చక్కగా వేస్తారు. కాబట్టి నేను ఈ మేస్త్రి గారి దగ్గరే ఎక్కువగా వేపించడం జరుగుతూ ఉందన్నమాట. నేను కస్టమర్లకు కూడా వాళ్ళకి నచ్చినట్టే బొమ్మలు, పేర్లు, అదేవిధంగా వాళ్ళకి నచ్చినట్టే ప్రతిదీ కూడా చేసి పంపుతూ ఉన్నానండి. అదంతా కూడా ఈ మేస్త్రి గారి చలవే అన్నమాట. మేస్త్రి గారికి అయితే నాకు చాలా చాలా కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పిలిచినప్పుడు వచ్చి ఎమ్మటెమ్మటే బొమ్మలు వేసి అయితే ఎంత హడావిడి ఉన్నా కానీ, నేను ఎంత చీకట్లో ఫోన్ చేసినా కానీ, ఏ టైంలో ఫోన్ చేసినా కానీ ఫోన్ సమాధానం చేసి అప్పటికప్పుడు వచ్చి బొమ్మలు అనేది వేసి అయితే మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. అదే విధంగా కల్టివేటర్లు కూడా మన దగ్గర కొత్తవి అయితే తయారు చేస్తూ ఉన్నామండి. ఎవరికైనా కల్టివేటర్లు కావాలి అన్నా కానీ నన్ను సంప్రదించండి. కల్టివేటర్ల ధరలు అవన్నీ కూడా మీకు చెప్తాను. అయితే మన దగ్గర ఎక్కువ కూడా కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, అదేవిధంగా రీమోడల్ చేసినటువంటి పాత ట్రాలీలు, రైతు వారి పాత ట్రాలీలు అన్నీ కూడా సరసమైన ధరలో అయితే లభిస్తూ ఉంటాయండి. కొత్త ట్రాలీలకి నేను ఒకటే చెప్తానండి, తెలంగాణ వాళ్ళకి మాత్రమే, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పేపర్లు అనేవి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇక వేరే ఏ స్టేట్ నుంచి ఫోన్ చేసినా, ఆంధ్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఎవరు ఫోన్ చేసినా కానీ వాళ్ళకి ఓన్లీ ట్రాలీలు మాత్రమే ఇస్తాను. పేపర్లు, బిల్లులు అనేవి మీకు తెలంగాణవి పని చేయవు కూడా, దయచేసి అదొకటి గమనించగలరు. కొత్త ట్రాలీలకైతే 2 రీబటన్ టైర్లు మాత్రమే మన దగ్గర ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయండి. ఒకవేళ మీకు టైర్లు వద్దనుకున్నా వాటికి ఎంత అయితే ఖర్చు అవుద్దో ఆ ఖర్చు మీకు తగ్గించి ఇస్తాను. ఇదండి ఈ వీడియో యొక్క పూర్తి విశేషాలు. వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మళ్ళొక ట్రాలీలతో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. దయచేసి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఉంటా. మీ టిఎన్ఆర్.